హైదరాబాద్లో హైడ్రా దూకుడు కంటిన్యూ అవుతోంది. ఓవైపు అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన హైడ్రా వాటికి అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులకు సిద్ధమైంది హైడ్రా. 6 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్కు హైడ్రా సిఫారసు చేసింది. జీహెచ్ఎంసీ చందానగర్ డిప్యూటీ కమిషనర్తో పాటు హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, నిజాంపేట మున్సిపల్ కమిషనర్, సర్వేయర్ సహా బాచుపల్లి తహసీల్దార్పై కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఇక అక్రమ నిర్మాణదారులకే కాదు, నిబంధనలకు నీళ్లొదిలిన అధికారులకు హైడ్రా సెగ తగిలింది. కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాల్లో నాటి నుంచి విధులు నిర్వహించిన సంబంధించిన అధికారుల వివరాలను హైడ్రా సేకరిస్తోంది. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో చిన్న పెద్దవి కలుపుకుంటే సుమారు 200కు పైగా నిర్మాణాలు కూల్చివేశారు హైడ్రా అధికారులు. 50 ఎకరాల వరకు ప్రభుత్వ చెరువులు, భూములను పరిరక్షించినట్టుగా హైడ్రా అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఆయా ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ అధికారుల పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై నోటీసులు అందుకున్న పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నవారు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ నిబంధనలు పాటించాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశించింది. అన్ని పత్రాలు పరిశీలించాకే చర్యలు తీసుకోవాలని హైడ్రాకు సూచించింది కోర్టు. అటు చెరువుల రక్షణకు తీసుకుంటున్న చర్యలను సీఎస్ శాంతికుమార్కి రంగనాథ్ వివరించారు. భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలపై మరింత వేగంగా ముందుకెళ్లే యోచనలో హైడ్రా ఉంది. అటు దుర్గం చెరువు పరిసరాల్లోని నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది హైడ్రా. రెవెన్యూ అధికారులు దుర్గం చెరువు ప్రాంతంలో సర్వే నిర్వహించారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో 204 మందికి శేరిలింగంపల్లి రెవెన్యూ ఆఫీసర్స్ నోటీసులు జారీ చేశారు. ఎఫ్టీఎల్ జోన్ పరిధిలోనే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉంది. దీంతో ఆ ఇంటికి కూడా రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 3వ తేదీనే నోటీసులు జారీ చేశారు. అయితే ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలకు ఈ నెల 3న నోటీసులు జారీ చేసిన అధికారులు మొత్తం 4 రోజుల పాటు సమయం ఇచ్చారు. అంతలోగా సమాధానం ఇవ్వాలని కోరారు. అందుకు సెప్టెంబర్ 3వ తేదీ వరకు సమయం ఉంది. అంతలోగా సమాధానాలు ఇవ్వకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని శేరిలింగంపల్లి తహసీల్దార్ తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు. ఎస్ ఝాన్సీ, ఇప్పటి వరకు అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చినటువంటి అధికారులు, వాటికి సహకరించిన లేదా వాటికి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులపైన ఫోకస్ చేయడం జరిగింది. ప్రధానంగా జీహెచ్ఎంసీ వాళ్ళతో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా చుట్టుపక్కల ఉండేటువంటి మున్సిపాలిటీలలో జీహెచ్ఎంసీకి సంబంధం లేకుండా మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు. ఇప్పుడు బాచుపల్లికి సంబంధించి నిజాంపేట్ మున్సిపాలిటీలో పనిచేసినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ, అక్కడ పనిచేసినటువంటి డిప్యూటీ కమిషనర్ కానీ ఉన్నారు. అదేవిధంగా చందానగర్ ప్రాంతానికి సంబంధించి చందానగర్ డిప్యూటీ కమిషనర్, అక్కడ పనిచేసినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులకు సంబంధించి దీనిపైన ఆరా తీశారు. ఎవరెవరు పర్మిషన్లు ఇచ్చారు, ఇంత బ్లండర్గా ఏ విధంగా మిస్టేక్ చేశారనేటువంటి అంశాలపైన ఫోకస్ చేయడం జరిగింది. అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది. దానికి తగ్గట్టుగా అధికారులు ఫిర్యాదులు చేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేసిన తర్వాత ఏ విధమైనటువంటి తప్పులు చేశారు అనేది తేలనుంది. దానికి అనుగుణంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయి. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు కేవలం కొంతమంది నిర్మాణాలు కూల్చుతూ పోతే పర్మిషన్ ఉన్నాయి కూడా ఎందుకు కూలుస్తున్నారు, పర్మిషన్ అన్ని విధాల అధికారులు ఇచ్చారు కాబట్టి మేము కట్టుకుంటున్నామని అటు బాధితుల నుంచి కానీ అదేవిధంగా సొసైటీలో కొంతమంది నుంచి కూడా వస్తున్నటువంటి విమర్శలను వాటిని అధిగమించేలా అధికారులు ఇప్పుడు సెకండ్ స్టెప్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మొదటిసారి ఈ విధంగా చేయడం, ఇటు గండిపేటకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఇంజనీర్తో పాటు ఇటు బాచుపల్లి ప్రాంతంలో ఉండేటువంటి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు, హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులపైన అయితే చర్యలు షురూ అయినాయని చెప్పుకోవచ్చు. వీళ్ళతో పాటు ఇరిగేషన్ శాఖకు సంబంధించి చాలామంది ఎన్ఓసీలు ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎన్ఓసీలు ఇచ్చారు. వాళ్ళపైన కూడా ఫోకస్ చేశారు. వీటన్నింటికి సంబంధించి నిన్న సిఎస్ ఈ అంశాలపైన ఫోకస్ చేసి పూర్తిగా వివరాలు తెప్పించుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో చర్చించి ఏ అంశాలపైన చర్యలు తీసుకుంటున్నారు, ఎట్లాంటి పనులు చేస్తున్నారు, కోర్టు సంబంధించినటువంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కూడా సూచించినట్టు తెలుస్తుంది. ఈ విధంగా మొత్తంగా హైడ్రా అయితే ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తుంది. ఇటు అదేవిధంగా దుర్గం చెరువుకు సంబంధించి, దుర్గం చెరువు చాలా కాలంగా వరదలు వచ్చినప్పుడల్లా ప్రతిసారి అక్కడ ఉండేటువంటి నిర్మాణాల్లోకి నీళ్లు రావడం, ఆ రోడ్లపైన మొత్తం నీళ్లు నిల్చుండడం, ఇదైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు నోటీసులు ఇవ్వడం అనేది చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా
అక్కడ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వాళ్ళ బ్రదరు నివాసం ఉండడం, ఆయన నివాసానికి కూడా నోటీసులు ఇవ్వడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి. మనం చూస్తే దుర్గం చెరువు పరిధి నుంచి అంటే ఇప్పుడు ఉండేటువంటి వాటర్ స్టోరేజ్ ఏరియా ఎక్కడి వరకు అయితే వాటర్ స్ప్రెడ్ ఏరియా ఎక్కడి వరకు ఉందో అక్కడి నుంచి చూస్తే దాదాపు 200-300 మీటర్ల తర్వాత FTL రాళ్ళు ఫిక్స్ చేసి ఉన్నాయి. ఆ తర్వాత బఫర్ జోన్లు ఉన్నాయి. చాలా కాలంగా దీనిపైన తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి. అయితే గతంలో నిర్మించినటువంటి నిర్మాణాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు కొత్తగా ఎవరికి అనుమతులు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి కూడా ఇదే అంశాన్ని చెప్పారు. నేను గతంలో ఇక్కడ ఇల్లు కట్టినటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేను కొనుగోలు చేశాను, అప్పుడు ఇవన్నీ కూడా FTLలో లేవు, అవన్నీ కూడా లీగల్గా అంతా కరెక్ట్ ఉంది కాబట్టి నేను కొన్నా అనేటువంటి అంశాన్ని చెప్పారు. అంటే ఈ అంశాలు చూస్తే అప్పుడు అధికారులు ఏ విధంగా ఇచ్చారనేది, ఏ విధంగా అనుమతులు ఇచ్చారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా హైడ్రా అయితే తన దూకుడు కొనసాగిస్తుంది. ఈ రోజు కూడా ముషీరాబాద్ ప్రాంతంలో ఉండేటువంటి రామ్నగర్ మన్నెమ్మ గల్లీలో ఉండేటువంటి ఆ రోడ్లపైన, అదేవిధంగా నాలాలపైన ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను అక్కడ తొలగిస్తున్నారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రాముడు.